ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అత్తాకోడళ్ళు మాయా సంక్రాంతి ముగ్గు. రామాపురం అనే ఊర్లో శారద వనజ అనే అత్తాకోడళ్ళు ఉంటారు. వీరిది పేద కుటుంబం. చిన్నా చితకా పనులు చేసుకుంటూ వీరు బ్రతుకుతూ ఉంటారు. శారద అంటే ఆ ఊరి ప్రజలకి చాలా గౌరవం. వనజ చాలా ఓపికైన అమ్మాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఒక ప్రమాదంలో శారద కొడుకు రమేష్ చనిపోవటం వల్ల వనజ అప్పటినుంచి అత్తగారి దగ్గరే ఉండిపోతుంది. ఇక అత్తాకోడలిద్దరూ ఒంటరిగానే జీవిస్తూ ఉంటారు. ఒకరోజు శారద ఇలా అంటుంది. అమ్మాయి వానజ, నువ్విలా ఒంటరిగా ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకా వయసు అయిపోయింది. రేపో మాపో నేనందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు ఒంటరిగానే ఇలా ఎన్ని రోజులుంటావమ్మా? అందుకే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది తల్లి. అత్తయ్య, అంత మాట అనకండి. నేను బతుకున్నన్నాళ్ళు ఆయనే నాకు భర్త. ఆయన లేకపోతే ఆయన ఆలోచనలు ఇంకా నా మనసులోనే ఉన్నాయి. ఆయన చిరునవ్వు ఎప్పుడూ ఈ ఇంట్లోనే కనిపిస్తూ ఉంటుంది అత్తయ్య. దయచేసి నాకు వేరే పెళ్లి చేయాలని మీరు ఆలోచించకండి అత్తయ్య. నాకు అనారోగ్యంగా ఉందమ్మా. ఏం చెయ్యను? రేపో మాపో చనిపోతే నీ పరిస్థితి ఏంటి? అసలే ఈ కాలం మగవాళ్ళని నమ్మలేం. ఏ పనికి మాలినోడు కన్ను నీ మీద పడిందనుకో, నిన్ను కాపాడేవారు ఎవరుంటారమ్మా? నువ్వు ఎలా బతుకుతావో అని నాకు బెంగగా ఉందమ్మా అంటూ శారద బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. వనజ కంగారు పడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన అత్తగారి ముఖంపై నీళ్లు జల్లుతుంది. ఎంత లేపినా అత్తగారు లేవదు. వెంటనే అత్తగారిని ప్రభుత్వాసుపత్రికి చేర్చుతుంది వనజ. డాక్టర్ వచ్చి శారదకు పరీక్షలు చేస్తారు. ఈమెకు అనారోగ్యం ఎక్కువగా ఉంది. చాలా నీరసంగా ఉంది. ఇంకా కొన్ని రోజుల పాటు ఈమె ఆసుపత్రిలోనే ఉండాలి. విశ్రాంతి చాలా అవసరం. అలాగే డాక్టర్ గారు, మా అత్తయ్య భోజనం చేసి చాలా రోజులైంది. ఏమైనా తినడానికి తీసుకొస్తానండి. ఇప్పుడు మీరు మీ అత్తగారిని బాగా చూసుకోపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఆమె సమయానికి భోజనం చేయాలి, పౌష్టికాహారం తినాలి. జాగ్రత్తగా చూసుకోండి అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వనజ చాలాసేపు ఆలోచించి ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఆసుపత్రికి దగ్గరలో ఉన్న రోడ్డు మీదకి చేరుకుంటుంది. రోడ్డు మీద ఎవరైనా వస్తే వారిని డబ్బు సహాయం చేయమని అడగాలని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా ధనవంతురాల్లా అనిపిస్తుంది. ధర్మం చేయండమ్మా, సహాయం చేయండమ్మా. అరే, ఈవిడెవరో ఏదో ఆపదలో ఉన్నట్టుందే. ఈవిడికి సహాయం చేయాలి అంటూ ఆ అమ్మాయి వనజకి ఒక సలహా ఇస్తుంది. చూడమ్మా, నిన్ను చూస్తుంటే చాలా పేదరికంలో ఉన్నట్టున్నావు. నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. నువ్వేం బాధపడకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. రేపటి నుంచి సంక్రాంతి పండుగ కదా. వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ ఉంటాయి కదా. చాలామంది ధనవంతుల ఇళ్లలో వాళ్ళ ఇండ్ల ముందు ముగ్గులు వేసుకోలేరమ్మా. అందుకోసమే కొంతమందిని కూలికి పనిలో పెట్టుకొని వారి దగ్గర ముగ్గులు వేయించుకుంటారు. నువ్వు ముగ్గులు బాగా వేస్తావని నేను అనుకుంటున్నాను. ఇదిగో కనబడుతుందే ఆ ఎదురుగా ఉన్న కాలనీ, అక్కడికే వెళ్ళి ఆ ఇళ్ల ముందు ముగ్గులు వేయాలి. నువ్వు అలా చేస్తే నీకు చాలా డబ్బులు వస్తాయి. అలాగేనమ్మా, మీరు చాలా సహాయం చేశారు. మీ సహాయాన్ని మరువలేను అంటూ వనజ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి ముగ్గులు వేస్తుంది. ముగ్గులు వేసిన తర్వాత వారిచ్చిన డబ్బులు తీసుకొని తన ఇంటికి చేరుకుంటుంది. చాలామంది అనేక రకాల కానుకలిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. వనజ చాలా సంతోషపడుతుంది. ఆనందంగా ఆసుపత్రికి చేరుకుంటుంది. తన అత్తయ్యకి మంచి భోజనం పెడుతుంది. ఏంటమ్మా, ఇవన్నీ నీకెలా వచ్చాయి? ఈ డబ్బులు ఎక్కడయ్యమ్మా? నీకవన్నీ ఎవరిచ్చారు? నేను ముగ్గులు వేసే పనికి వెళ్తున్నాను అత్తయ్య. నాకు ఒక అమ్మాయి కనిపించి ఈ పనిని ఇప్పించింది. ఇంకా కొన్ని ఇళ్లలో ముగ్గులు వేయాలి. అవి కూడా వేస్తే ఇంకొన్ని డబ్బులు వస్తాయి. వాటితో మనం కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉండొచ్చు. మీరేం కంగారు పడకండి. ఆ దేవుడు మనకంతా మంచి చేస్తాడు. సరే వానజ, జాగ్రత్తగా ఉండమ్మా. నా గురించి ఎక్కువగా ఆలోచించి బాధ పెట్టుకోకు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష తల్లి. వెళ్ళిరా అమ్మా. వనజ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ ముగ్గులు వేయటం మొదలు పెడుతుంది. అలా అక్కడి కాలనీలోని అన్ని ఇళ్ల ముందు ముగ్గులు వేసేస్తుంది. చివరగా ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది. అక్కడ ఎవరూ ఉండరు. చూడ్డానికి అదొక మూతబడిన ఇల్లులా ఉంటుంది. పక్కింటి వారిని ఆ ఇంటి గురించి అడుగుతుంది వనజ. పక్కింటావిడ అదొక ధనవంతుల ఇల్లు అని, ఆ ఇంట్లోని వారంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, అప్పటినుంచి ఆ ఇల్లు పాడుబడిన ఇల్లులా అయిపోయిందని చెప్తుంది. ఇక్కడున్న ఇళ్ల ముందు ముగ్గులు వేశాను. ఈ ఒక్కింటి ముందు ముగ్గు వేయలేదు.
ఎలాగో అన్నీ వేసేశాను కదా, పనిలో పని ఈ ఇంటి ముందు కూడా ముగ్గు వేసేస్తాను. అనుకుంటూ వనజ ఆ ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఆ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఆ కాలనీలోని ఇళ్లల్లో అన్నింటికంటే పెద్ద ముగ్గు, అలాగే అందమైన ముగ్గుని ఆ ఇంటి ముందు వేస్తుంది. ఆ ముగ్గుని చూసి వనజ చాలా సంబరపడుతుంది కూడా. ఇక అదే సమయంలో ఆ ముగ్గులో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వనజా, నువ్వు చాలా మంచిదానివి. ఈ ఇంటి ముందు ముగ్గు వేసి కొన్ని సంవత్సరాలయ్యింది. నీలాగా ఎవరూ ఇక్కడికొచ్చి ముగ్గే వేయలేదు. నీ సంక్రాంతి ముగ్గు చాలా బాగుంది. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నీకే కష్టం రానివ్వను. అంటూ మాటలు వినపడగానే వనజ ఆశ్చర్యపోతుంది. ముగ్గు మాట్లాడడం చూసి వనజకి ఒకంత వింతగా అనిపిస్తుంది. ఆ ముగ్గులో నుంచి రకరకాల ఆహార పదార్థాలు, బంగారం, వెండి, వజ్రాలు, డబ్బుల కట్టలు అన్నీ వస్తూ ఉంటాయి. తన ముందున్న పాడుబడిన ఇల్లు కాస్త ఆ క్షణంలో దగదగా మెరిసిపోయే ఇల్లులా మారిపోతుంది. వనజ వాటన్నింటినీ చూసి ఎంతో సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి తన అత్తగారు కూడా వస్తుంది. ఏమైందత్తయ్య, మీరు ఆసుపత్రిలో ఉండకుండా ఎలా వచ్చేసారేంటి? నేను ఇక్కడున్నానని మీకు ఎవరు చెప్పారు? నాకు బాగా అయిపోయిందని డాక్టర్ గారు చెప్పాడమ్మా. ఇక్కడికి ఒక అమ్మాయి పిలుచుకొని వచ్చింది. నీ కోడలు ఇక్కడే ఉందని చెప్పి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందమ్మా. చూడ్డానికి ఆ అమ్మాయి ఎలా ఉంది అత్తయ్య? శారద తన కోడలికి ఆ అమ్మాయి గురించి చెప్తుంది. ఆ రోజు వనజకి కూడా ముగ్గులు వెయ్యమని చెప్పింది ఆ అమ్మాయేనని గ్రహిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కానీ మనకి చాలా సహాయం చేస్తుంది అత్తయ్య. ఇదంతా రావడానికి ఈ ముగ్గే కారణం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు వింతగా ఉంది. ఇక వనజ తన అత్తయ్యకి జరిగిందంతా చెప్తుంది. శారద ఆశ్చర్యపోతుంది. ఇక ఆ తర్వాత ఆ దేవుడే తమ కష్టాల్ని తీర్చాడని శారద ఎంతో ఆనందిస్తుంది. మాయా సంక్రాంతి ముగ్గుకి దండం పెట్టుకుంటుంది. అత్తాకోడలిద్దరూ ఆ కొత్తగా మారిపోయిన ఇంట్లోకి వెళ్తారు. ఆ మాయా సంక్రాంతి ముగ్గిచ్చిన డబ్బులు, నగలు, వజ్రాలతో ఆ తర్వాత వారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వేటపాలెం అనే ఊరిలో రవీంద్ర, సుభద్ర అనే దంపతులు ఉండేవారు. వారికి శంకర్ అనే కొడుకుంటాడు. శంకర్ చిన్నప్పటినుంచి చాలా అల్లరి చేస్తూ అందరితోనూ ఆనందంగా ఉంటాడు. శంకర్ ఒక టిఫిన్ బండి పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. శంకర్కి పోటీగా వినయ్ అనే వ్యక్తి కూడా టిఫిన్ బండి పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఏమండి, అబ్బాయి వ్యాపారం బాగా సాగుతోంది. కానీ ఆ వినయ్ గాడే మన అబ్బాయి వ్యాపారానికి అడ్డుపడుతున్నాడు. నేను రోజు చూస్తానే ఉన్నాను సుభద్ర. ఆ వినయ్ గాడి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అన్ని ఏదో ఒకటి చేద్దామనుకుంటుంటే శంకర్ గాడేమో నన్ను ఆపుతున్నాడు. ఏదో ఒకటి చేసి ఆడి వ్యాపారాన్ని చేయకుండా ఆపేయాలి. అదెలా కుదురుతుందండి? మన అబ్బాయి ఎప్పుడు న్యాయంగా బతుకుతాడు. అని ఏమన్నా ఊరుకోడు. మనమే ఆ వినయ్తో మాట్లాడి సమస్యని పరిష్కరించాలి. సర్లే, రేపెళ్ళి ఆ వినయ్ గాడితో మాట్లాడదాం అని సుభద్ర, రవీంద్రులు మాట్లాడుకుంటూ ఉండగానే శంకర్ అక్కడికి బాధపడుతూ వస్తాడు. శంకర్ కంటతడి పెట్టుకుంటాడు. శంకర్ని చూసి సుభద్ర, రవీంద్రులు చాలా కంగారు పడతారు. ఏమైందిరా బాబు, ఏం జరిగింది? ఆ వినయ్ గాడున్నాడు కదమ్మా, నా టిఫిన్ బండి దగ్గరికి ఒకరిని పంపించి నానా గొడవ జరిగేలా చేశాడమ్మా. వాడొచ్చి నా టిఫిన్ తిని వాంతులు చేసుకున్నట్టు నటించాడు. టిఫిన్ బాలేదని అందరికీ చెప్పాడు. అది చూసి చాలామంది నా టిఫిన్ బండి దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారమ్మా. నాకు చాలా బాధగా ఉంది బాధపడకు బాబు, ఈరోజే మేము వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం అంటూ సుభద్ర, రవీంద్రలిద్దరూ వినయ్ దగ్గరికి వెళ్తారు. వినయ్ వారిని చూసి చాలా బిల్డప్ కొడతాడు. వారు ఎంత చెప్పినా వినయ్ తన టిఫిన్ బండిని ఖాళీ చేయడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత చాలాసేపు వినయ్ని బ్రతిమాలటంతో ఒక మాట చెప్తాడు. నాకు వయసు అయిపోయింది. నాకొక కూతురుంది. నేను ఈ వ్యాపారాన్ని ఇక్కడ చేయకుండా ఉండాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలి. అప్పుడు నేను సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేకుంటే ఇక్కడే ఉండి మీ కొడుకు వ్యాపారం జరగకుండా చూస్తాను. రవీంద్ర, సుభద్రలు చాలాసేపు మాట్లాడుకుంటారు. శంకర్ సంతోషంగా ఉండటమే ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆ పెళ్లి కొప్పుకుంటారు. ఈ విషయాన్ని శంకర్ కూడా చెప్పి వినయ్ కూతురు వనజతో శంకర్కి పెళ్లి చేస్తారు. వినయ్ మీద కోపం ఉన్నప్పటికీ శంకర్కి వనజ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు వినయ్ బండి వద్దకు వనజ వచ్చేది. ఆమెని చాలాసార్లు శంకర్ దొంగచాటుగా చూసేవాడు. ఎంతో సంతోషంగా వారి పెళ్లి జరుగుతుంది. అందరూ శంకర్, వనజ జంటను చూసి ఆనందపడతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంతలో భోగి పండుగ రాని వస్తుంది. వనజ, వనజ, భోగి పండుగ వచ్చేసింది కదా,
మన టిఫిన్ బండి వద్ద ఈసారి చాలా పెద్ద భోగిమంట వెయ్యాలి. అందరి దిష్టి తగలకుండా భోగిమంట వేసి మనం సంబరాలు చేయాలి. అలాగేనండి, బాగా చేద్దాం. చూడు బాబు, మేం కూడా ఈసారి నీ టిఫిన్ బండి దగ్గరే పండగ చేసుకుంటాం. ఇంటి దగ్గర కాకుండా టిఫిన్ బండి దగ్గర చేసుకుంటే చాలామంది అక్కడికి వస్తారా. మన టిఫిన్ బండి గురించి ఈ చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఘనంగా చెప్పుకోవాలి. నాకు కూడా చాలా రోజుల నుంచి అట్టాగే చేయాలనుంది, కానీ నేను చేయలేకపోయాను. ఇప్పుడు నా కొడుకు చేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది అని అందరూ అనుకుంటూ సంతోషంగా భోగిమంట వేయటానికి ఏర్పాట్లు చేస్తారు. శంకర్ తన టిఫిన్ బండి వద్ద బాగా అలంకరిస్తాడు. పెద్ద భోగిమంట వేస్తాడు. రవీంద్ర, సుభద్ర, వనజలు ఆ భోగిమంటను చూసి చాలా సంతోషిస్తారు. భోగిమంట చాలా వేగంగా ఎంతో ఎత్తుకు మంటల్ని వెదజల్లుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో భోగిమంట నుంచి మాటలు వినిపిస్తాయి. హాహాహా, భోగిమంట చాలా బాగుంది, కానీ మీరు నా ఆకలి ఇంకా తీర్చలేదు కదా. ఆ భోగిమంటల్లో నుంచి మాటలు రావటంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వారికి అదంతా వింతగా అనిపిస్తుంది. మీరు నా ఆకలి తీరిస్తే నేను మీకు అనేక వరాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను. మీకేం కావాలో చెప్పండి, నేను మీ ఆకలి తీరుస్తాను. నా బండి వద్ద టిఫిన్ ఉంది, అది కూడా మీకు వేస్తాను, స్వీకరించండి. ఇక శంకర్ తన బండి వద్దనున్న మొత్తం టిఫిన్ని అందులో వేస్తాడు. వనజ కూడా అక్కడున్న ప్లేట్లు, గ్లాసులు అన్నింటినీ వేసేస్తుంది. సుభద్ర కూడా తన వద్ద ఉన్న వస్తువులన్నింటినీ ఆ మంటలో వేస్తుంది. ఎవరికి తోచింది వారు ఆ భోగిమంట ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. మీ ఆకలి తీరిందా? మీరు వేసిన వస్తువులు నాకు బాగా నచ్చాయి, కానీ అవి నా ఆకలి తీర్చట్లేదు. మీరు ఇంకా చాలా వస్తువులు వేసి నా ఆకలి తీర్చండి. నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే నా ఆకలి తీర్చండి. మా దగ్గరున్న వస్తువులన్నీ వేసేసాం. ఈ భోగిమంట ఆకలి ఇంకా ఎలా తీర్చగలం? నాకేమో చాలా బాధగా ఉంది. పండగ పూట ఇలా జరుగుతుందేంటి? ఇక అదే సమయంలో శంకర్ని వనజ పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఏమండి, ఈ టిఫిన్ బండిని కూడా భోగి మంటలో వేసేద్దామండి. మా నాన్నగారిది టిఫిన్ బండి ఉంది కదా, దాంట్లో మనం వ్యాపారం చేసుకున్నాం. మీరు కానీ ఆ బండిని వేసేస్తే అప్పుడు దాని ఆకలి తీరుతుంది, అది సంతోషిస్తుందండి. ఇక వనజ చెప్పిన మాటలకి సుభద్ర, రవీంద్రులు కూడా ఒప్పుకుంటారు. అందరూ కలిసి ఆ టిఫిన్ బండిని కూడా విడిభాగాలుగా చేసి ఆ భోగిమంటలో వేస్తారు. ఆ సమయంలో తన టిఫిన్ బండి లేకుండా పోతుందని శంకర్ చాలా బాధపడతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. వనజ, సుభద్రలు శంకర్ని ఓదార్చుతారు. టిఫిన్ బండి వెయ్యగా ఆ భోగిమంట ఇంకా ఎక్కువవుతుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ మంట సంతోషంగా మాట్లాడుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, నా ఆకలి తీర్చారు. మీకిక ఏ బాధ ఉండదు, మీకు తిరుగులేదు. నా ఆకలిని తీర్చిన మీకు అన్నీ మంచి జరుగుతుంది. భోగిమంట అలా అనగానే ఆ మాయా భోగిమంటలో నుంచి వజ్రాలు, బంగారం, డబ్బుల కట్టలు ఇలా రకరకాల వస్తువులన్నీ బయటికి వస్తూ ఉంటాయి. టిఫిన్ బండి ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద స్టార్ హోటల్ ప్రత్యక్షమవుతుంది. వాటిని చూసిన రవీంద్ర, సుభద్ర, వనజ, శంకర్ ఎంతో సంతోషిస్తారు. నేనిచ్చిన కానుకలతో మీరు సంతోషంగా ఉండండి. నా ఆకలి తీర్చినందుకు మీకిచ్చే కానుకలు ఇవే. ఇక సెలవు అంటూ ఆ భోగిమంట మాయమైపోతుంది. ఇక ఆ భోగిమంట ఇచ్చిన కానుకలతో శంకర్ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. కిన్నెరకోట అనే ఊరిలో తాతారావు అనే వ్యక్తున్నాడు. అతనికి 2 కూతుళ్ళు. ఆ కూతుళ్ళు పుట్టిన దగ్గర నుండి అతను చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు. అలా జాగ్రత్తగా మొదలైన అతని పద్ధతి పీనాసితనంగా మారిపోతూ వచ్చింది. కాని తనకి ఉన్నదానిలోనే కూతుళ్ళని మాత్రం బాగానే చదివించేవాడు. అతని తీరు చూస్తున్న బంధువులకి ఈ తీరు చాలా విచిత్రంగా అనిపించేది. అందుకే ఒకసారి వయసులో పెద్దవాడైన అతని బాబాయి మార్కండేయులు తాతారావు దగ్గరికి వస్తాడు. ఓరే తాతారావా, అసలు నీ తీరేటో నాకు అర్థం అవ్వట్లేదురా. పుట్టింది 2 ఆడపిల్లలు. వాళ్ళు పుట్టాక ఎప్పుడూ లేనిది కొత్తగా పీనాస్ అవతారం ఎత్తావు. బావుంది గాని డబ్బులకి అంత లెక్కలు గట్టినోడివి వాళ్ళని అంతంత ఖర్చులు పోసి చదివిస్తా డబ్బులు తగలేస్తా ఉంటావేంట్రా? అసలు నువ్వేంటో నాకు అర్థమే కావట్లేదురా. అలా అనకు బాబాయ్, ఆడపిల్లల్ని గన్నాక రూపాయి కూడబెట్టకపోతే ఎలా? అది నిజమే, మరి వాళ్ళ చదువులకి ఖర్చులెందుకు చేస్తావురా? మరేం చెయ్యాలి బాబాయ్, ఆడపిల్లలకి బోలెడని కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేసినా
వాళ్ళ కాపురాలు సవ్యంగా ఉంటాయన్న నమ్మకం లేదు ఈ రోజుల్లో. అందుకే పిల్లల్ని చదివించాననుకో, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తారు, ఆ తర్వాత జీతాలు తెస్తారు. ఆ వచ్చిన జీతాలు పోగేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. అలా ఉద్యోగాలు ఉండటం వల్ల వాళ్ళకి కట్నాలిచ్చే బాధ నాకు తగ్గుద్ది అంటూ తన పీనాసి లెక్కల్లో కూడా అతని తెలివిని పైత్యాన్ని కలిపి తన ఉద్దేశాన్ని చెప్పాడు. ఈ విధంగా ఆడపిల్లలంటే ఖర్చులు అనుకునే తాతారావు తన 2 ఆడపిల్లల్ని తన లెక్కల ప్రకారమే పెంచి పెద్ద చేశాడు. ఇక చక్కటి సంబంధాలు రావటంతో అవి ఎక్కడ చేజారిపోతాయో అని మగపెళ్లి వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువెక్కువ చేస్తానని మాటలిచ్చి 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపించేశాడు. వాళ్ళ అదృష్టమో గాని అలాంటి పీనాసి తండ్రి అన్ని మాటలిచ్చి తప్పినా ఆ ఆడపిల్లలిద్దరూ తమ తమ అత్తారిళ్లలో సుఖంగానే ఉన్నారు. కాని తాతారావు 2 అల్లుళ్ళు మాత్రం పాము ముంగీసల్లా ఉండేవారు. ఒకసారి సంక్రాంతి సమయంలో తాతారావు భార్య సరోజ తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, సంక్రాంతి పండగ వస్తుంది. 2 అల్లుళ్ళని పిలవాలి కదండి. ఎప్పుడు వెళ్తున్నారు అల్లుల దగ్గరికి? అమ్మో, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళటమా? మన అల్లుల దగ్గరికి వెళ్ళడానికి అంత భయపడతారేంటండి? అసలు అమ్మాయిల పెళ్లి సమయంలోనే నేను మీతో చెప్పాను, వెనక ముందు ఆలోచించి మాట ఇవ్వండి అని. కానీ సంబంధం చేజారిపోకూడదు, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని ఏవేవో కబుర్లు చెప్పి అప్పుడు నా నోరు మోయించారు. ఇప్పుడు చూడండి, అల్లుల దగ్గరికి వెళ్ళాలంటే వెనకడిగేస్తున్నారు. అసలు ఇలా కదండి, తొందరపాట్లో నోరు జారానని అల్లులకి క్షమాపణ చెప్పేసేయండి, ఇంక ఈ బెరుకుండదు. ఏహే, నేను అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతుంది నేను తప్పిన మాటల గురించి వాళ్ళు అడుగుతారని కాదే. పోయినసారి సంక్రాంతికి అల్లుళ్ళిద్దరూ వచ్చి మన ఇంట్లో చేసిన రచ్చ మర్చిపోయావా? అసలు వాళ్ళిద్దరికీ ఏం మాట తేడాలొచ్చాయో గాని ఒకరంటే ఒకరికి పడనంత శత్రువుల్లా తయారయ్యారు గదే. అవునండి, ఇంకా ఆ రోజు ఏం జరిగిందో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. కానీ అల్లుళ్ళ అలక మాత్రం నా కళ్ళ ముందే కదలాడుతుంది అని అంటుంది సరోజ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒక సంక్రాంతి నాడు పిసినారి తాతారావు 2 అల్లుళ్ళు పండక్కి మామగారింటికొచ్చారు. అల్లుళ్ళు రాగానే తాతారావు తన గదిలో నుండి హాల్లోకొచ్చి, ఆ రండల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందిలేండి అంటూ ముక్తసరిగా బదులిచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు పెద్దల్లుడు. ఇంతలోనే చిన్నల్లుడొచ్చాడు. అతన్ని కూడా పలకరించాడు తాతారావు. బాగున్నారా అల్లుడు గారు? ప్రయాణం కాస్త లేట్ అయినట్టుంది. అవునండి అంటూ అతను కూడా ముక్తసరిగా బదులిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. అలా అల్లుళ్ళు ఎందుకని అలా ముక్తసరి జవాబులిచ్చారో తెలియక తాతారావు సతమతమయ్యాడు. 2 రోజుల తర్వాత పెద్దల్లుడు తన భార్యతో తమ గదిలో ఇలా అంటాడు. ఈ ఇంటికి పెద్దల్లున్నవటమంత సిగ్గుమాలిన పని మరొకట్లేదు. అసలు ఇంటికి పెద్దల్లుని అనే ఆలోచన ఏమైనా ఉందా మీ నాన్నకసలు? అది కదండి, అసలు ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది. ఏంటే తెలిసేది? నాకు మీ పుట్టింట్లో అవమానం జరిగింది. అందుకే నేను మన ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండి రా నువ్వు అంటూ ఏ కారణం చెప్పకుండానే అప్పటికప్పుడు తన లగేజీ తీసుకుని ఆ పెద్దల్లుడు వెళ్ళిపోయాడు. అప్పుడు తమ గదిలో నుండి హాల్లోకి వచ్చి ఆ ఇంటి చిన్నల్లుడు పెద్దగా కేకలు వేస్తూ, మావయ్య, అసలు మీకు నేనంటే లెక్కుందా? నన్ను పిలిచి ఇలా అవమానించటం ఎందుకు? అయ్యో, అసలేం జరిగిందల్లుడు? దేని గురించి మీరు మాట్లాడేది? అంతేలేండి, మీకు చిన్నల్లుడంటే లెక్కే ఉందనిలే మీకు నేను చెప్పేది అర్థం కావటానికి. అందుకే నా బాధని అర్థం చేసుకోలేని మీ ఇంట్లో నేను ఇంకొక్క క్షణం కూడా ఉండను అంటూ చిన్నల్లుడు కూడా మామగారి మీద అలిగి వెళ్ళిపోయాడు. అలా అని అత్తగారికి గతం గుర్తుకొచ్చింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో వాళ్లలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమీ తెలియదు గాని ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు తాతారావు 2 అల్లుళ్ళు తమ మామ మీద కోపంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి పండుగ వచ్చింది. అల్లుళ్ళని ఆహ్వానించాల్సిన సందర్భము వచ్చింది. అందుకే తాతారావు తన అల్లుళ్ళని పిలవటానికి తటపటాయిస్తున్నాడు. కాని సంక్రాంతి పండక్కి అల్లుళ్ళని ఇంటికి పిలవకపోతే కూతుళ్ల కాపురాల్లో నిప్పులు పడతాయేమోనని భయానికి తాతారావు మొదట పెద్దల్లుడి దగ్గరికి వెళ్ళి పిలిచాడు. అప్పుడా పెద్దల్లుడు, చూడండి మావయ్య, ఈసారి మీ చిన్నల్లుడిని కూడా పిలుస్తానంటే చెప్పండి, నేను సంక్రాంతికి రాను.
నాకతని తీరు నచ్చలేదు అని అనటంతో ఏం బదిలివ్వాలో తెలియక అక్కడి నుంచి చిన్నల్లుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అతనికి అలాంటి జవాబే ఎదురైంది. చూడండి మావయ్య గారు, మీ పెద్దల్లుడు గనక ఈ సంక్రాంతికి మీ ఇంటికి వస్తున్నాడంటే చెప్పండి, నేను మీ గుమ్మంలో కూడా అడుగు పెట్టను అని చిన్నల్లుడు కూడా చెప్పేసరికి ఆ పీనాసి మామగారికి ఏం చెయ్యాలో తోచలేదు. అందుకే మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయి జరిగిన విషయం భార్యతో చెప్పి తన గదిలో కూర్చొని మనసులో, అమ్మయ్యా, అల్లుళ్ళిద్దరూ ఈసారి రానన్నారు కాబట్టి ఇంక నాకీ ఏడాది సంక్రాంతి పండుగ ఖర్చులు తగ్గినట్టే. వాళ్ళిద్దరూ ఎందుకు గొడవపడ్డారో తెలియదు గాని నాకు మాత్రం మేలే జరిగింది అంటూ నీచంగా డబ్బులు మిగులుతాయని సంబరపడసాగాడు ఆ పిసినారి మామగారు. అలా అల్లుళ్ళు రారు గనక ఈ ఏడాది సంక్రాంతి పండుగ చాలా తేలిగ్గా జరుపుకోవచ్చునని తాతారావు అనుకుంటున్న సమయంలో పండక్కి 2 రోజుల ముందే ఇద్దరల్లుళ్ళు ఇంటికొచ్చేశారు. కానీ ఈసారి వాళ్లలో వాళ్ళు గొడవపడ్డం మానేసి ఒకరితో ఒకరు పోటీలు పడ్డం ప్రారంభించారు. మావయ్య గారు, మీరు పిలిచారు కదా అని మీ మాట తీసేలేకొచ్చాను. కానీ ఇంటి పెద్దలుడిగా నాకు ఉండాల్సిన మర్యాదలో మాత్రం ఏ లోటు రాకుండా చూసుకోండి. మావయ్య, ఈ ఇంటికి లేటుగా వచ్చినా లేటెస్ట్ అల్లుడిని నేను, కాబట్టి మీ ట్రీట్మెంట్లో ఏ లోపం వచ్చినా ఊరుకోను అని చెప్పి అల్లుళ్ళిద్దరూ కలిసి పోటీలు పడి ఆ పిసినారి మామగారికి ఖర్చులు పెంచేయసాగారు. చక్కగా వండిపెట్టే అత్తగారుండటం వల్ల ఆ అల్లుళ్ళిద్దరూ కొత్త కొత్త రుచుల్లో పిండి వంటల్ని, ఖరీదైన పదార్థాలని కావాలని అడగటం, ఆ అత్తగారు గడగడలాడిపోతూ అవన్నీ వండిపెట్టటం. పండక్కి 2 రోజుల ముందుకే 10 లీటర్ల నూనె డబ్బాలు ఖాళీ అయిపోయాయి ఆ ఇంట్లో. 2 కేజీల నెయ్యి కూడా వంట పదార్థాల్లో చేరిపోయింది. ఈ విధంగా జీడిపప్పు హల్వా కావాలని ఒకరడిగితే పిస్తా పప్పు మైసూర్ పాక్ కావాలని మరొకరు. అలా పోటీల మీద పోటీలు పడి పీనాసి మామగారి ఇల్లుని గుల్ల చేయటంలో అల్లుళ్ళిద్దరూ మహాజోరు మీదున్నారు. అదంతా చూస్తూ ఆ పీనాసి మామ, అయ్య బాబోయ్, కడుపుతో ఉన్నప్పుడు కూడా నా కూతుళ్ళు ఇన్ని కోరికలు కోరలేదే, ఎన్నాళ్ళు అల్లుళ్ళు నా మీద ఎందుకు కలిగారా దేవుడా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ అల్లుళ్ళు నా మీద ఇలా ఖర్చులతో దాడికి దిగటం కన్నా అలా అలిగుండటమే నయమనిపిస్తుంది. ఏళ్ల తరబడి రూపాయి కూడబెట్టిన డబ్బులన్నీ సంక్రాంతి పుంజుల్లా పోటీలు పడి మరీ తినేస్తున్నారే ఈ అల్లుళ్ళు అని అనుకొని తనలో తాను మాట్లాడుకుంటుంటే అప్పుడక్కడికొచ్చిన తాతారావు అల్లుళ్ళిద్దరూ తమ మామగారితో ఇలా అంటారు. చూడండి మావయ్య, మీరు మాకు పెట్టే ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారని మాకు తెలుసు. అంతేకాదు మావయ్య, అసలు ఈ అల్లుళ్ళిద్దరూ ఎందుకు ఇంతకాలం కొట్లాడుకున్నారు, ఇప్పుడెందుకిలా మా ఇంటి మీద పడ్డారు అనుకుంటున్నారు కదూ? అబ్బే, అలా ఏం లేదల్లుళ్ళు. చూడండి మావయ్య గారు, మాకు మీ పిల్లల్నిచ్చారు, అందుకు చాలా సంతోషం. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకొని మా కాపురాల్ని చక్కగా నడుపుతున్నారు కాబట్టి. కానీ వాళ్లతో మా పెళ్ళిళ్ళు చేయడానికి మీరు చేసిన అబద్ధపు ప్రామిస్లున్నాయి చూడండి, అవే మాకు కోపాన్ని తెప్పించాయి. అవును, నిజమే మావయ్య, మాకింత కావాలని మేమేమీ అడగలేదే ఏనాడు. కానీ మీ ఆర్భాటానికి పోయి మీరే అనవసరంగా మాకు ఇదిస్తాం, అదిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని పెళ్లికి ముందు అందరి బంధువుల సమక్షంలో మాటిచ్చారు. పోని అవైనా తీర్చారా అంటే అది లేదు. మీ కారణంగా మా బంధువుల ముందు మేము తలదించుకోవాల్సొచ్చింది. ఇచ్చిన మాట తప్పారని మీకు మాటొచ్చింది. ఈ విషయాన్ని మీకు మాటల్లో చెప్పినా మీరు పెద్దగా లెక్క చేయరని మాకు అర్థమైంది. అందుకే నేను అన్నయ్య కలిసి మిమ్మల్ని మెంటల్ టెన్షన్ పెడితేనైనా మీరు దారికొస్తారనుకున్నాం. కానీ మీరు అలిగిన అల్లుళ్ళని మొహమాటానికి పిలిచి మేము రావణగానే ఊరుకున్నారు. అంటే మీరేమీ మారలేదు. చూడండి మావయ్య, మీ పిల్లల్ని చేసుకున్నాం కదా అని మీ నుంచి మేమేమీ ఆశించాం. అసలు మా గురించి మీరు ఆలోచించడం కూడా తప్పే. అంతేకాదండి, తీర్చే శక్తి కానీ ఉద్దేశం కానీ లేకపోతే ఒక్క మాట కూడా ఇవ్వకూడదు. అది తెలుసుకోండి. మీకు ఈ విషయాలు తెలియాలనే నేను తమ్ముడు కలిసిచ్చిన షాక్ ట్రీట్మెంటే ఎన్ని రోజుల ఖర్చులు. మా కోసం మీరు ఖర్చు చేసిన ప్రతి పైసా మేమే మీకు ఇచ్చేస్తాం. ఇక్కడి నుంచైనా అల్లుళ్ళ ముందు మీరు తల వంచుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీ అల్లుళ్ళు వాళ్ళ బంధువుల ముందు తల వంచుకునే పరిస్థితిని తేకండి అని అల్లుళ్ళిద్దరూ చెప్పిన విషయాలని, తను ఖర్చు చేసిన ప్రతి పైసా తిరిగిచ్చేస్తామని వాళ్ళన్న మాటలకి
పిసినారి తాతారావు మనసు చివుక్కుమంది. తన అల్లుళ్ళు తనకి ఏం గుణపాఠం చెప్పాలనుకున్నారో అప్పుడు తనకి అర్థమైంది. అందుకే తన తప్పుని తాను తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవటానికి, నా పీనాసితనం వల్ల నేను మిమ్మల్ని చాలానే ఇబ్బంది పెట్టానని ఇప్పుడు తెలుస్తుంది అల్లుళ్ళు. నన్ను క్షమించండి. 2 కూతుళ్ళున్నారు. నేను వాళ్ళకి అన్నీ సరిగా అమర్చగలనో లేదో అన్న భయంతోటే ఈ పొదుపు మొదలెట్టాను. అది కాస్త నాలో పీనాసితనంగా మారిపోయి పాతుకుపోయింది. దాన్ని సరిచేయటానికి చాలా అబద్ధాలు కూడా ఆడేవాణ్ణి. ఇక నుండి మీకు మాటొచ్చేలా గాని నేను మాట పడేలా గాని నడుచుకోనయ్యా. ఈ సంక్రాంతితో మీ పీనాసి మామ చనిపోయాడు అంటూ మారిన మనిషిగా తన అల్లుళ్ళని సాదరంగా గౌరవించుకున్నాడు. అలా ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి కన్నా ఈ ఏడొచ్చిన సంక్రాంతి ఆ అల్లుళ్ళకి ఆ అత్తారింట్లో వాళ్ళకి చాలా ఆనందాల్ని మిగిల్చే వెళ్ళింది. తాతారావుకి బుద్ధి చెప్పింది. గుమ్మలపాడు అనే ఊళ్ళో అల్లరి వదినామరదళ్ళు గౌరీ సునీతలు ఉన్నారు. ప్రతి సంక్రాంతికి ఆ ఇద్దరూ చాలా సరదాగా పండుగ జరుపుకునేవారు. కాని ఈ ఏడాది ఆ వదినామరదళ్ళిద్దరూ చాలా బాధగా కూర్చొని దిగాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మరదలా, మన పరిస్థితి ఇలా అయిపోయింది. పుట్టి బుద్ధెరిగాక ఇంత దారుణంగా ఏ సంక్రాంతిని చూడలేదే నేను. పండుగేమో దగ్గర పడుతుంది. అటు అత్త మావయ్యలు కానీ మీ అన్నయ్య కానీ ఎవరో మనతో మాట్లాడడం లేదు. మన మీద అలి కూర్చున్నారు. అసలు ఈ సంవత్సరం మనకి కలిసి రాలేదేమోనే. అలా ఏం లేదు దినా. మన పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం మనమే కదా. మన తింగరతనంతో నేను చేసిన పని వల్లే కదా మనం ఇలా అయిపోయాం. అక్కడికి అమ్మా నాన్న అన్నయ్య కూడా మనల్ని ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా మనం రెచ్చిపోయాము, ఇంతవరకు తెచ్చుకున్నాం. నిజమేనే, ఆ రోజు నువ్వు తొందరపడుతున్నప్పుడు నేను నిన్ను ఆపుండాల్సింది. కానీ ఆ పని నేను చేయలేదు. అందుకే తప్పు మనిద్దరం చేసినట్టు అయిపోయింది. ఏం చేస్తాం, మన రాత అలా తగలబడింది. ఇంకా అయిపోయిన దాని గురించి బాధపడి ఏం ఉపయోగం వదినా. నా మటుకు నాకైతే అయిపోయిన విషయాన్ని పక్కన పెట్టేసి మనకి మరొక అవకాశం ఏదైనా వస్తే మాత్రం అలా గతంలోకి పోయి ఆ ఒక్క నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకుని వచ్చేద్దామనిపిస్తోంది. అదే గనుక జరిగితే మన జీవితాలు ఈ రోజుకి వేరేలా ఉండేవి. కానీ అద్భుతాలు మనకి జరగవు కదా అని మరదలు అనటంతో వదినగారు చాలా డీలా పడిపోయింది. అలా ఆ అల్లరి వదినా మరదళ్ళిద్దరూ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి తమ జీవితాల్లోకి రాలేదని దిగులుతోటే పడుకుంటారు. నిద్రలో వదినగారు గౌరికి ఒక కలొచ్చింది. ఆ కలలో వదినా మరదళ్ళిద్దరూ అలా దారిలో వెళుతూ ఉంటే వాళ్ళకి ఒక మాయా ఆవు తారసపడింది. అది ఆ వదినా మరదళ్ళిద్దరినీ పిలుస్తూ, ఏంటి వదినా మరదళ్ళిద్దరూ అలా దిగులుగా ఎక్కడికో పోతున్నారు? ఎక్కడికేంటి? ఎక్కడికేముంది మాయా ఆవు, మేం చేసిన ఒక తొందరపాటు పని వల్ల మమ్మల్ని అందరూ దూరం పెట్టేశారు. ఇప్పుడు సంక్రాంతి పండక్కి అందరిళ్లలో సందడిగా ఉంటే మా జీవితాల్లో కనీసం మమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేకుండా పోయింది. సరే, మీ కష్టాన్ని చూస్తే నాకు బాధగానే ఉంది. ఒక పని చేయినా, మీ ఇద్దరికి ఒక మంత్రాన్ని చెబుతాను. ఆ మంత్రం పట్టిస్తే మీరు కోరుకున్నట్టు మీరు ఎప్పుడు తప్పు చేశాననుకున్నారో ఆ గడిచిపోయిన గతంలోకి వెళ్ళి దాన్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది. నిజమా మాయావు? మళ్ళీ మేం చేసిన పొరపాటుని సరిదిద్దుకోవచ్చా? చక్కగా సరిచేసుకోవచ్చు. వినండి, నేను చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా విని పఠించండి అని ఆ కలలో మాయా ఆవు ఆ వదినా మరదళ్ళిద్దరికీ ఒక మంత్రాన్ని ఉపదేశిస్తుంది. అక్కడ్నుంచి అది ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ అల్లరి మరదలు తన వదినతో, వదినా, ఈ మాయా ఆవుని నమ్మడానికి లేదు. తనిచ్చిన ఈ మంత్రం అసలు పనిచేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా అంటూ ఆ వదినా మరదళ్ళిద్దరూ ఒకసారి ఆ మాయా ఆవు చెప్పిన మంత్రాన్ని పఠించగానే మరదలు అక్కడి నుండి మాయమైపోతుంది. కాని వదినగారికి చెప్పిన మంత్రం మాత్రం పనిచేయలేదు. అందుకే ఆమె అక్కడే ఉండి మాయమైపోయిన తన మరదలి గురించి కంగారు పడ్డం మొదలుపెట్టింది. ఇక వాస్తవంలో వదిన ఉలిక్కిపడి లేచి చూసుకుంటుంది. తన మరదలు కూడా ఉలిక్కిపడి అదే సమయానికి లేచింది. వదినా మరదళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వదినా, నాకు ఒక కలొచ్చింది. అందులో ఓ మాయా ఆవు మనిద్దరికీ ఒక మంత్రం ఉపదేశించిందంట. అది మనిద్దరం పఠిస్తే నువ్వు మాయమైపోయావు, నేను అవ్వలేదంట.
అరే ఇదేం విచిత్రం, నాకు అదే కల వచ్చింది. కానీ ఆ కలలో నాకు ఆ మంత్రం పనిచేయలేదు. అసలు ఇద్దరికీ ఒకే రకమైన కల రావటం ఏంటి? అది కూడా ఆ మంత్రం పట్టిస్తే గతంలోకి వెళ్లే మంత్రం తెలియటం ఏంటి అని ఇద్దరు వదినా మరదళ్ళు వాళ్లకొచ్చిన అదే కలని తలుచుకుంటూ కాసేపు చర్చించుకుంటారు. అప్పుడు వదిన గౌరి తన మరదలితో, అవును సునీత, ఇద్దరికీ వచ్చిన కలలో ఆ మాయావు చెప్పిన మంత్రం ఇంకా మన నాలుక మీద ఆడుతుంది కనుక ఒకసారి ఆ మంత్రాన్ని నిజంగా పఠించి చూద్దామా? నా మనసులో కూడా అదే ఉంది వదినా అని మళ్ళీ ఆ వదినా మరదలిద్దరూ కూడబలుక్కొని కలలో వాళ్ల చెవిన పడిన అదే మంత్రాన్ని ఇప్పుడు నిజంగానే పఠించారు. అంతే, వాళ్ళు నమ్మలేని ఒక అద్భుతం జరిగింది. ఆ మంత్రం నిజంగానే పనిచేసింది. వాళ్ళు తమ గతంలోకి వెళ్ళిపోయారు. సంవత్సరం క్రితం సంక్రాంతి సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు తమ కుటుంబ సభ్యులు 5 కారులో నుండి దిగి తమ పల్లెటూరి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ తమ మామగారి తమ్ముడు శంకరం వాళ్ళని చూసి ఇలా అంటాడు, రండన్నయ్య, రండి వదినా, బావున్నావా? ఎరా రాజు, కులాసనా? కోడలి పిల్ల, రామ్మా. అలా వెనకే ఉంటావేమే, మనింట ఆడపడుచువి నువ్వు. చెంగు చెంగుమంటూ ముందుకు రావాలే సునీత అని అందరినీ ఒకేసారి వరుసపెట్టి పలకరించేశాడు. గౌరీ తన చిన్నమామగారితో ఇలా అంటుంది, చిన్నమావయ్య, ఎన్నో ఏళ్లగా సంక్రాంతికి ఊరికి రాలేకపోతున్నామని ప్రతిసారి మావయ్య అత్తయ్య తెగ బాధపడుతున్నారు. అవును బాబాయ్, అందుకే ఈసారి పట్టుబట్టి అందరం వచ్చాం సంక్రాంతి పండుగకి. అప్పుడు తండ్రి కలగజేసుకొని, అలా ఏమీ లేదురా తమ్ముడు, నా పరిస్థితి నీకు తెలుసు కదా అని అంటాడు. ఇక ఆ తరువాత ఊరంతా సరదాగా తిరుగుతూ పండుగ మొదటి రోజు భోగినాడు ఆ కుటుంబం అందరూ కలిసి భోగిమంటల్లో చలికాసుకున్నారు. ఆ తర్వాత ఊరందరినీ కలిసి రావటానికి వెళ్తూ ఇంట్లో చేసుకున్న పిండి వంటల్ని పంచుకుంటూ వెళ్లారు ఆ వదినా మరదళ్ళు. మధ్యలో కొందరు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటే ఈ అల్లరి వదినా మరదళ్ళు కూడా వాళ్లతో చేరి కాసేపు గాలిపటాలు ఎగరేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వస్తున్నటువంటి ఊరి జనాన్ని కలుస్తూ ఉన్నారు. నిజానికి ఈ వదినా మరదలిద్దరికీ కాస్త పొగట్టల వీక్నెస్ ఉంది. దీంతో ఊళ్ళో జనం వాళ్ళని తెగ పొగుడుతుంటే వాళ్ళు తమలో తాము మురిసిపోతూ ఊరంతా తిరగటం మొదలుపెట్టారు. అలాగే ఆ ఊళ్ళో కోడి పందాలవి చూసుకుంటూ సంక్రాంతి పెద్ద పండుగ నాడు ఊళ్ళో బంధువుల్ని పలకరించుకుంటూ వదినా మరదలిద్దరూ ఉన్న సమయంలో ఈ మరదలి పేరున ఉన్న పొలాలన్నీ చాలా కాలంగా కౌలికి చేసుకునే ఆ ఊరి పెద్ద మనుషులు, రైతులు అయిన భుజంగం, కోటప్ప వచ్చి వీళ్ళని కలుసుకుంటారు. వాళ్ళు ఇలా అంటారు, అమ్మా, కాంతమ్మగారి కోడలివి నువ్వేననుకుంటా. అనుకునేదేంటి బావా, ఆ పిల్ల ముఖ వర్చస్సు చూస్తే తెలియటం లేదు. సాక్షాత్తు ఆ ఇంటికి లచ్చిందేవిలాగా ఉంది కదా, ఈ అమ్మాయే కాంతమ్మగారి కోళ్ళో అని పొగట్టలు మొదలు పెట్టగానే ఆ వదినగారు ఆనందంతో ఉబ్బిపోవటం మొదలైంది. అప్పుడు మరదలు మనసులో కాస్త ఈర్ష్య మొదలైంది. తననెవరూ పొగట్టం లేదనుకునేసరికి కోటప్ప ఇలా అంటాడు, ఏమైనా గాని కాంతమ్మగారి కూతురు వచ్చిన తర్వాతేరా ఈ ఊరికి కాలొచ్చిందేమో అనిపిస్తుందిరా బావా. కాదా మరి, ఎంత కాదన్నా ఈ ఊరు ఆడపడుచు కదరా అమ్మాయి, అందుకే ఆ పిల్ల అడుగుతోటే మన ఊరికి పండక్కాలు వచ్చి పడింది అని మళ్ళీ ఆ వదినా మరదలిద్దరినీ కలిపి ఎత్తేయటం మొదలుపెట్టారు ఆ పెద్ద మనుషులు. అలా వదినా మరదలిద్దరూ ఆ పెద్ద మనుషుల పొగట్టలకి పొంగిపోతూ ఉంటారు. అదే సమయం అనుకొని ఆ పెద్ద మనుషులు ఇలా అడుగుతూ ఉంటారు, అమ్మా కాంతమ్మ కూతురా, ఎన్నో ఏళ్ళగా మీ పొలాల్ని మేమే కౌలు చేసుకుంటున్నామమ్మా. అట్టాగే మరి కొంతకాలం మేమే మీ భూములు కౌలు చేసుకునేలా రాతపూర్వకంగా ఇచ్చావంటే మాకు మేలు చేసిన దాని అవుతావు తల్లి. మా సొంతంగా ఎన్ని ఎకరాలున్నా మీ భూమిలో కౌలు రైతులుగా పనిచేయటం మా అదృష్టం అమ్మా. అదే మాకు బాగా కలిసొచ్చింది అని అసలు ఫిట్టింగ్ పెట్టేసి తాము ముందుగా సిద్ధం చేసుకుని తెచ్చిన ఆ పొలం హక్కు డాక్యుమెంట్స్ మీద సంతకాలు అడిగారు. అప్పుడు ఒక్క క్షణం ఆ ప్రపంచం స్తంభించిపోయింది. అప్పుడా వదినా మరదళ్ళు, చూసావా సునీత, క్రితంసారి ఈ పొగడతలకి పడిపోయే కదా, ఆ కాగితాల్లో ఏముందో తెలియక సంతకాలు పెట్టేశావు. ఆ తర్వాత వాళ్ళు ఆ పొలాల్ని తమవని కోర్టులో చూపించి స్వాధీనం చేసుకున్నారు. ఆ కారణంగానే మన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దాలనే కదా మనం వచ్చాం. అవును దినా, ఇప్పుడు చూడు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్తాను
అని వాళ్లతో మాట్లాడేసరికి మళ్లీ స్తంభించిన ప్రపంచం మళ్లీ తిరగసాగింది. సరే పెద్ద మనుషులు, మీరన్నట్టు మీరే మా శాశ్వత కౌలుదారులని నేను సంతకం పెడతాను. ఆ పత్రాలు ఇలా ఇవ్వండి. ఇంటికెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి సంతకం చేసి మీకు పంపిస్తాను అని చెప్పి తెలివిగా వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అందులో వాళ్ళు చేసిన మోసాన్ని పసిగట్టి మార్చేసింది. ఆ ఏడాది తర్వాత కౌలు మరొకరికి ఇచ్చుకునేలా డాక్యుమెంట్స్ మార్చి అందులో సంతకాలు పెట్టి వాళ్లకే తిరిగిచ్చేసింది ఆ అల్లరి మరదలు. అలా మళ్లీ గతం నుండి ప్రస్తుతానికొచ్చేశారు ఆ వదినా మరదల్లో. అందుకే ధైర్యంగా వాళ్ళు తమ ఇంటికొచ్చేసరికి ఊర్లో అందరూ ఉన్నారు. ఏంటి వదినా మరదలిద్దరూ ఎక్కడికెళ్ళొచ్చారు? తెల్లారితే సంక్రాంతి పండుగ, మీరలా బయటికి వెళ్ళిపోతే ఎలా చెప్పండి అని అనటంతో వదినా మరదలిద్దరూ మురిసిపోయారు. గతంలోకి వెళ్లి తమ పొరపాటుని సరిదిద్ది వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయని వాళ్ళకు అర్థమైంది. అప్పుడు వదిన ఇలా అంటుంది, మీరు మావయ్య గారు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారని మేము అలా షాపింగ్కి వెళ్ళాలండి. ఇక వచ్చేసాంగా, రేపు సంక్రాంతి అదరగొట్టేద్దాం అని చెప్తుంది. ఆ విధంగా పొగట్టల మాయలో పడి ఆ వదినా మరదళ్ళు తొందరపాటులో చేసిన ఒక పొరపాటుని మాయా ఆవు పుణ్యాన మళ్లీ ఈ సంక్రాంతికి సరిదిద్దుకొని తమ జీవితాల్లోకి కొత్త సంక్రాంతిని తెచ్చుకున్నారు. మరి ఇది ఇవాల్టి మా కథ. మీకు కూడా ఇలా వెనక్కి వెళ్ళి సరిచెయ్యాల్సి వచ్చే అవకాశం ఏదైనా వస్తే మీరెక్కడికి వెళ్తారు, ఏం సరిచేస్తారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంటే ఆ ఐడియా మీద కూడా మరొక స్టోరీని క్రియేట్ చేసి మీకు అందిస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.